విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాసేపట్లో రాజ్కోట్లో తన నివాసానికి తరలించనున్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయ్ రూపానీ భౌతిక కాయానికి సీఎం సహా పలువురు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించారు. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. हेलो हाँ कर लूँ तो गाड़ी से लेना भाई मारे हाँ भाई हाँ हाँ आ रहा है ना हाँ जी విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాసేపట్లో రాజ్కోట్లో తన నివాసానికి తరలించనున్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయ్ రూపానీ భౌతిక కాయానికి సీఎం సహా పలువురు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించారు. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాసేపట్లో రాజ్కోట్లో తన నివాసానికి తరలించనున్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయ్ రూపానీ భౌతిక కాయానికి సీఎం సహా పలువురు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించారు. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. విజయ్ రూపానీ భౌతిక కాయం వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఆయన సతీమణి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అహ్మదాబాద్లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భౌతిక కాయం వద్ద ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఆయన సతీమణి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి మనం చూస్తున్నాం ఈ దృశ్యాలని. విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాసేపట్లో రాజ్కోట్లో ఆయన నివాసానికి తరలించబోతున్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విజయ్ రూపానీ భౌతిక కాయానికి సీఎం సహా పలువురు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించారు. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.